ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ వార్త మీ జీవితాన్నే మార్చే విధంగా ఉండబోతుంది. హఠాత్తుగా ఈ సంఘటన మీ జీవితంలో ఎన్నో మలుపులను తేబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరు ఎలాంటి మార్పులను చూడబోతున్నారు, ఈ 3 రోజులు ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, కష్టాల నుండి వీరికి విముక్తి ఎలా లభించబోతుంది, ఏ దేవత వీరికి తోడుగా ఉండబోతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం ఇక్కడ లభించును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో అయితే ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి ఈ 3 రోజుల్లో రాబోతున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎన్నో కష్టాలను ఫేస్ చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులను కూడా మీరు పడుతూ వస్తున్నారు. మీ జీవితంలో మీ కష్టానికి కారణం అయ్యే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు. అతిపెద్ద రహస్యాలు ఇప్పుడు ఈ సమయంలో బయటపడబోతున్నారు. మీకు రహస్య శత్రువులు ఉన్నారు. ఆ విషయం మీకు గ్రహించలేకపోతున్నారు. ఈ సమయంలో అటువంటి విషయాలు ఇప్పుడు బయటపడబోతున్నాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదంగా మారబోతున్నారు. మీ జీవితంలో అయితే మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని దెబ్బతీయటానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక ఆడది, ఒక మగ మనిషి మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీ ఎదుగుదలను ఆపివేయాలని వారు నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఈ విషయం మీకు గ్రహించలేకపోతున్నారు. ముఖ్యంగా ఇటువంటి రహస్యం, ఇటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క రహస్య శత్రువులు ఎవరో మీకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీరు శత్రువులను గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ శత్రువులు ఏంటంటే బయటకి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు ఎవరు లేనట్టు మీ ముందు నటిస్తూ ఉంటారు. నేను కూడా మీకు బాగా కావలసిన దాన్నే అన్నట్టు మీ ముందు నటిస్తారు. మీ క్షేమాన్ని కోరుకుంటున్నామని తియ్యటి మాటలు చెప్తారు. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరికి సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే మీరు ఆమె ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగేలా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది చాలా నిజం చేదుగా ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవాలి, ఆమె మీ జీవితంలో ఉన్నంత కాలం మీకు బ్రతుకు నరకంగా, దారుణంగా ఉంటుంది
ఉందని చెప్పుకోవచ్చు. మీరు అనుభవిస్తున్న బాధలకు కేవలం ఆరంభం ఇది. ఆమె మీ పాలిట రాహు కేతుల కంటే ప్రమాదంగా ఉంటుంది, శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితం నాశనం చేయాలని ఆమె మాత్రం చూస్తున్నారు. ఆమె పేరేంటో కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కానీ ముఖ్యంగా ఆమెతో మీరు బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటమే అయితే ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీకి మీరు దూరంగా లేకపోతే మీరు చాలా నష్టపోతారు. మీ జీవితంలో ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులను, ఎన్నో కష్టాలను ఫేస్ చేస్తూ ఉన్నారు. మీ వ్యాపారంలో కూడా ఎన్నో ఇబ్బందులను మీరు చేస్తూ ఉన్నారు. ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో కష్టాలను పడుతున్నారు. మీరు ఏంటంటే ఒక వస్తువు కొన్న ఆమె కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతుంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీపై అనేక నిందలను వేస్తూ ఉంటుంది. అలాగే ఆ స్త్రీ మీపై తాంత్రిక పూజలను కూడా చేయిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి స్త్రీకి మీరు దూరంగా ఉండండి. అటువంటి స్త్రీ ఎవరు ఈ 3 రోజుల్లో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ వ్యక్తికి దూరంగా ఉండండి, లేదంటే మీరు ఇంకా నష్టపోతారు. ఇది మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచడం. అయితే ఈ యొక్క 2026వ సంవత్సరంలో మీ జీవితంలో అన్ని ఒడిదొడుకులు చూస్తున్నారు. మీరు అనుకున్న పనులు కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీని కారణంగా మీకు అదృష్టం బాగాలేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులే మీ వ్యాపార నష్టాలు జరుగుతున్నాయి, ఇంట్లో గొడవలకు కారణం అవుతున్నారు. ఇప్పటికైనా మీ యొక్క శత్రువులు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. మనిషిలో కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు. ఈ వీడియో ద్వారా ఆ దేవుడు మీకు చూపించినట్టే ఒక గొప్ప దారి లాంటిది. మీకు 7 తరాలు శత్రువులు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి వారు ఆమె ఎవరు తెలిస్తే మీకు ఒక్కసారి గుండె జల్లుమంటుంది. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఫలితం దక్కట్లేదు. కానీ ఇప్పుడు మీకు ఫలితం దక్కబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ శత్రువులు ఎవరు ఇప్పుడు బయటపడే సమయం దగ్గర పడింది అని చెప్పుకోవచ్చు. మీకు నిజానికి ఎంతో అద్భుతమైన రాహు, శని, కేతువులు అందరూ మీకు మేలు చేయాలని చూస్తున్నారు. మీ యొక్క శత్రువుల వల్లే మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ నెలలో కూడా మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నారు. మీరు మీ బంధువులు, మీ స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆ గుంతల వారి ముందు బయట పెడతారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. అంటే మీ కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తారు, లోపల మాత్రం ఆమె పండుగ చేసుకుంటారు. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయ మాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు పరుస్తూ ఉన్నారు. ఆత్మీయులే ఇప్పుడు పాములుగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఆమెవరో కనిపెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాల, కన్నీళ్ళ వెనుక అసలు కారణం ఆ స్త్రీ శత్రువే అని చెప్పుకోవచ్చు. మీ ఇంటి లక్ష్మిని, మీ యొక్క కుల దేవతను కూడా తంత్ర మంత్ర విద్యలతో బంధించారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీరు మీ యొక్క అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనకాల వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే నిర్ణయాలు, సలహాల కోసం వారి దగ్గరికి వెళ్ళేలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. రాబోయే సమయంలో అయితే మీ జాతక చక్రం అనేది సిద్ధం కాబోతుంది. మీ జీవితం అనేది మారబోతుంది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, చెమట ఓడుస్తున్నారు, మీ పిల్లల కోసం ఎన్నో త్యాగాలను చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కట్లేదు? ఎందుకు ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి? మీకు పరాజయాలు కలుగుతున్నాయి. లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతున్నాయి, మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి?
ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగటం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూసేవారికి ఎందుకు ఇబ్బందులు, నిరాశ మిగులుతుంది? మీ పక్కనే ఉండు నిరంతరం నిఘా ఉంచే శత్రువులు మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను మీ పడింది. నరదృష్టి ప్రభావంతో మీ యొక్క సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వచ్చి ఆగిపోతుంది. ఆమె యొక్క చెడు దృష్టి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీ జీవితంలో అయితే ఇప్పుడు మాత్రం కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క శత్రువులు ఎవరో మీరు గుర్తించి వారికి దూరంగా ఉన్నట్లు అయితే మీరు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు శత్రువుల నుండి విముక్తి లభించబోతుంది. ముఖ్యంగా వారికి మీరు దూరంగా ఉంటే మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు. ఆ శత్రువులు ఎవరో కాదు, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ అత్యంత సన్నిహితుల్లో ఉండేవాళ్ళు కావచ్చు, మీ స్నేహితుల్లో దాగి ఉండవచ్చు. ఆ వ్యక్తి ఆమె పురుషుడా స్త్రీ అని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో కాదు, మీకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అవుతుంది. ఆ వ్యక్తి మీ చుట్టూనే ఉంటుంది. ఆమె మీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలా నటిస్తుంది, కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తుంది. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుతూ ఉన్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడికి, డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుందని లోపల అసూయ పడుతూ ఉంటుంది. కానీ అటువంటి శత్రువులు ఇప్పుడు మీకు దూరం కాబోతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో అటువంటి వ్యక్తులు ఎవరో మీరు తెలుసుకున్నారు కాబట్టి. ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ చుట్టాలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు. ఎస్ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి, లేదంటే నష్టపోతారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఇటువంటి ఒక నిప్పు లాంటి నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ నెల అత్యంత అనుకూలంగా మారబోతుంది. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ఈ 3 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. మీరు ఇప్పుడు కష్టపడితే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ 3 రోజుల్లో అయితే ప్రేమ బంధంలో ఉన్నవారికి మీ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ 3 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల అయితే చక్కటి శుభవార్త వింటారు. మీరు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. అలాగే నిత్యం మీరు హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. ప్రతి ఆదివారం రోజున పెద్దవారితో మీరు దృష్టి తీయించుకోండి. నరదృష్టి దూరం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.